Watch full episodes on Jio Hotstar. వావ్, ఇక్కడ నుంచి సన్ రైజ్ ని చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఈ లాడ్జ్ కింద పడిపోతే ఏమవుతుంది? భోజనం సిద్ధం. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు వరుణ్? రా మనం తిందాం. మ్యాజిక్ చేయకండి రంగీలా. సారీ రుద్ర, ఇకెప్పుడు నేను ఇలా తప్పు చేయను. సరే, ఒక విషయం చెప్తాను వినండి. మనకు మ్యాజిక్ తెలుసన్న విషయం ఎవరికి తెలియనే కూడదు. ఈ ప్రదేశంలో మ్యాజిక్ తెలియని వ్యక్తులే నివసిస్తున్నారు, అర్థమైందా? మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య కూడా నాతో చెప్పారు, అక్కడికి వెళ్ళి ఎటువంటి మ్యాజిక్ చేయకూడదన్నారు. లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని ఎత్తుకెళ్ళిపోతారని చెప్పారు. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. నేనే హ్యారీ, ద టూర్ గైడ్. రండి వెళ్దాం. నా నవ్వు చూసి భయపడకండి, ఎందుకంటే నాకు నవ్వే వ్యాధి ఉంది. ముందుగా మనం విస్పరింగ్ మౌంటైన్ కి వెళ్ళబోతున్నాం, సరేనా? కమ్ ఆన్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు మూవ్ అవుదాం. మమ్మీ మమ్మీ, జోడీ కమ్ ఫాస్ట్. జోడీ జోడీ, అటు అటు చూడు, అటు చూడు. ఏంటి అక్కడ చూడమంటున్నావు? నువ్వు భయపడింది చూస్తూ ఉంటే నువ్వు రుద్రాన్ని చూసినట్టు నాకు అనిపిస్తోంది. అటు అటు చూడు. మమ్మీ, రుద్ర కూడా ఇక్కడ ఉన్నాడు. త్వరగా రా అమ్మా. అలాగా, వీడు ఇక్కడికి వచ్చాడా? జెనీ, జోడీ, మీరెందుకు ఇంత త్వరగా టెన్షన్ పడుతున్నారు? రుద్ర వస్తే ఏమిటి, ఇక్కడికి రాని. వాడు ఇక్కడికి రాని, కానీ ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడు. వెల్కమ్ టు ది విస్పరింగ్ వ్యాలీ. మీరు నా నవ్వు చూసి భయపడకండి, ఎందుకంటే నాకు నవ్వే వ్యాధి ఉంది, అర్థమైందా? ఈ వ్యాలీ ఎంత అందంగా ఉందో అంతే బలహీనంగా ఉంది, తెలుసా? ఎవరు ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు. గట్టిగా మాట్లాడితే ఎక్కువ వస్తుంది. దీనివల్ల రాక్స్ విరిగి పడిపోయే అవకాశం ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. కొండపై నుంచి కింద పడితే ఆ భగవంతుడే కాపాడాలి, లేదా మ్యాజిక్ కాపాడాలి. అరే, మ్యాజిక్ అంతా నిజం కాదు. దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. నేనే హంటర్ శంకర్. నాకు తెలుసు, ఈ లోకంలో మెజిషియన్ అండ్ మ్యాజిక్ రెండు ఉన్నాయి. ఒకరోజు ఒక మెజిషియన్ ని వేటాడి వాడి దగ్గర నుంచి నేను మ్యాజిక్ ని నేర్చుకుంటాను. ఓకే ఓకే, మెజిషియన్ దొరికాడంటే అతన్ని మీరు వేటాడండి. కానీ ఇప్పుడు అందరూ పని చూసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. నాకొక మెజిషియన్ దొరికితే చాలు. హంటర్ కి మెజిషియన్ కావాలా? వేటాడేందుకు ఇక్కడే ఒకడు ఉండాడుగా. ఒకవేళ రుద్ర నిజాన్ని నేను వీడితో చెప్పానంటే ఆ తర్వాత
వీడు రుద్రాని వేటాడేది మనం చూడొచ్చు. షాక్లీనా జక్లీనా జలుడా ఊ. పరిగెత్తండి, పారిపోండి. అరవడం ఆపండి, మన ఎవరికి ఏమీ కాదు. కానీ మ్యాజిక్ మాత్రం ఎవరు చేయకండి, ఎవరు ఎగరకండి. నువ్వు ఎంతసేపు మ్యాజిక్ చేయకుండా ఉంటావో నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ మ్యాజిక్ చేయకపోతే ఎవరు మనల్ని కాపాడతారు? రుద్ర, తాతయ్య నన్ను అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి? మనవి ప్రాణాలతో లేకపోతే తాతయ్యతో మనం ఎలా చెప్తాం? బాయ్స్కా ఫ్లయింగ్ ల్యాండింగ్ గో. జాగ్రత్తగా నడవండి. నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను. నిజంగానే మీరందరూ ఎలా తప్పించుకున్నారు? ఎలా 1000 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు? ఆ భగవంతుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ మీకు కనుక ఏమన్నా అయ్యుంటే నా స్కైలాక్ ని అందరూ అమాంతం మూసేసేవారు. సారీ 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 సారీ. కాస్త సారీ చెప్పడం ఆపి మమ్మల్ని డ్రోన్ లోకి రానివ్వు. ఇదిగో ఓపెన్ చేస్తాను. మీరు లోపలికి రండి రండి రండి. కానీ సారీ చెప్పాలి కదా. సారీ, యాక్చువల్లీ ఎవరో గట్టిగా నవ్వారు అనుకుంటాను. అందుకనే కొండ విరిగి పడిపోయింది. వీళ్ళకి అసలు ఎంత చెప్పినా గానీ మాట వినరు కదా. సారీ సారీ సారీ, వెరీ సరే, సారీ. మీరు వెళ్ళండి. ఆ భగవంతుడే వీళ్ళందరినీ కాపాడేశాడు. లేదంటే ఈ రోజు చాలా పెద్ద సమస్య వచ్చి పడేది. వీళ్ళందరూ చాలా ధైర్యవంతులా ఉన్నారు. అందుకనే వీళ్ళని నేను ముందుగా ఫ్లయింగ్ ఫాక్స్ లో పంపబోతున్నాను. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. రండి రండి, లోపలికి రండి. నేను వీళ్ళని ఎంజాయ్ చేయనిస్తే కదా. షాక్లీనా జక్లీనా జలుడా ఊ. హ్యారీ సార్, మా క్లిప్ లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. హ్యారీ సార్, నా సీట్ బెల్ట్ లో కూడా ప్రాబ్లం ఉంది సార్. ఇలా చూడండి, నా క్లిప్ లో కూడా ప్రాబ్లం ఉంది, కాస్త వచ్చి చూడండి. నో వరీ విత్ హ్యారీ. ఎవరెవరి బెల్ట్ లో ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ఇక్కడే ఉండండి, నేను సరి చేస్తాను. వావ్ మమ్మీ, యు ఆర్ టూ గుడ్. ఓకే, ఎంజాయ్ ద ఫ్లయింగ్ ఫాక్స్ రైడ్. వావ్ సూపర్. షాక్లీనా జక్లీనా జలుడా ఊ. సూపర్. ఏంటిది మళ్ళీ కొత్త సమస్య? రుద్ర, అటు చూడు, మన వెళ్ళే వైర్ కట్టే కింద పడిపోబోతోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మనం అడ్వెంచర్ కోసం వచ్చావా లేదంటే మనకు అడ్వెంచర్ జరుగుతుందో అర్థం కావట్లేదు. రుద్ర, కాస్త ఏమైనా చేయొచ్చుగా. కామ్ డౌన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. అక్కడ చూడండి, వైర్లో ఏదో స్పార్క్ తెలుస్తుంది. పిల్లలు కింద పడిపోతారేమో. నా నవ్వు చూసి భయపడకండి, నేను మనసులో ఏడుస్తూ ఉన్నాను. ఆ పిల్లలకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? స్మోక్ క్రియేటివ్. బాయ్స్కా జాయింట్.
నిజంగా ఆ పిల్లలు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నారు. ఆ భగవంతుడికే థ్యాంక్స్ చెప్పాలి. వైర్లు రెండు కలిసిపోయాయి. కానీ వైర్లు రెండు ఎలా కలిశాయి? ఒకవేళ హీట్ వల్ల ఇలా అయి ఉంటుందా? అయి ఉంటుందేమో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.